భద్రావతి, వేదవతి ఇద్దరు ఒక్కటైపోయారని చెప్పనని ఇంక తన తల్లి పుట్టినరోజు జరిపించి అందరూ కుటుంబం అంతా కలిసింది అని ఇంక వేదవతి వాళ్ళ అమ్మ సంతోషపడే లోపల ఇంక సేన అయితే ఇంక అందరూ భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత వీడి వల్ల నా కూతురు జీవితమే నాశనం అయిపోయింది, వీడిగా చేసుకోకుండా ఉంటే నా కూతుర్ని గొప్పింటి సంబంధానికి ఇచ్చి చేసుండేవాడిని అన్నట్టుగా ఇంకా మాట పెరిగి ఇంకా ఒకరికొకరు కొట్టుకునే అంత పరిస్థితికి అయితే వచ్చేస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత వేదవతి అయితే నీ కూతురు ఉన్న ఆ రోజు నా కొడుకు కానీ తాళి కట్టకుండా ఉంటే ఈరోజు తన జీవితం ఏమైపోయిందో అని చెప్పనని ఇంకా మాటల్లో పడి మాట్లాడేస్తుంది. ఇంకా అలా మాట్లాడిన తర్వాత పక్కన నర్మద ఉండి కూడా అత్తయ్య మీరు నోరు చెప్పేస్తున్నారు, మీరు నిజం అని చెప్పని అన్నా కానీ ఇంకా ఒప్పుకోకుండా తెలియాలి నర్మద, ఈరోజు వాళ్ళకి తెలియాలి అసలు నా కొడుకు నా కుటుంబం చేసిన తప్పేంటి, ఇన్ని రోజుల నుంచి మంచిగా ఇంటికి పిలిచి ఇలా చేస్తారా, అయినా మా అక్క ఉన్నంత వరకు ఇల్లు బాగుపడదు అన్నట్టుగా తనైతే అంటుంది. అసలుకి నువ్వు నా కుటుంబం గురించి కాదని ఆలోచించాల్సింది, తనకి పెళ్లి కాకుండానే అలాగే నీ ఇంట్లోనే ఉండిపోయింది కదా, ముందు దాని గురించి ఆలోచించండి అన్నట్టుగా మాట్లాడేటప్పటికి ఇంకా మళ్ళీ అక్కల చెల్లెలు ఇద్దరి మధ్య కూడా గొడవ అయితే రేజ్ అవుతుంది. ఇంకా ధీరజ్ అయితే ఇంకా అసలు విషయం కూడా బయట పెట్టేస్తాడు. అసలుకి నీ కూతురు నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, ఆ సిచ్యువేషన్లో నేను కానీ తాళి కట్టకుండా ఉంటే ఈరోజు నీ కూతురు పరిస్థితి ఎలా ఉన్నో కాస్త ఆలోచించు అని చెప్పనని ఇంకా అసలు నిజం అయితే బయట పెడతాడు. ఆ రోజు నీ కూతురు ఆల్రెడీ ఒక కమలని అనే వ్యక్తిని ప్రేమించింది, ఆ వ్యక్తి ఏమో వేరే వాళ్ళకి తనని అమ్మేసి ఆ రూమ్లో పెట్టాడు. కానీ మా అమ్మ మాట కోసం నేను వెళ్ళి తనని కాపాడి ఇంకా అక్కడి నుంచి తీసుకొని తను తప్పుడులాగా ఏర్పడుతుంది అని చెప్పని అన్నట్టుగా నేను తాళి కట్టి మరీ తనని తీసుకొని వచ్చాను అన్న విషయాన్ని అయితే ఇంకా అందరి ముందు బయట పెట్టేస్తాడు. ఇంక ఈ విషయం అయితే అందరికీ తెలిసిపోయింది అని చెప్పని అనే లోపల ఇంకా ప్రేమ వచ్చి అయితే ధీరజ్ చెంప పగలు కొట్టి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా అవును వాడు మాట్లాడింది నిజమే కదా, ఇప్పటికైనా నీ కూతురు ముందే నా కొడుకు నిజం చెప్పాడు కదా, అయినా ఇప్పటికి కూడా మీరు నా కుటుంబాన్ని అవమానిస్తున్నారు, నా కొడుకు నా మాట కాదని లేక నా మేనకోడలే నా కోడలుగా తెచ్చిచ్చాడు, అయినా నా కోడలు తప్పు చేయదు అని చెప్పన్న నమ్మకంతోనే తన మెల్ల తాళి కట్టాడు అని చెప్పనని అసలు నేను అసలు ప్రేమని ప్రేమించలేదు, అసలు ఎప్పటికీ మీ ఇద్దరు చూసుకోలేదు అన్న విషయం కూడా బయట పెట్టేస్తాడు. ఇంకా రామరాజుకి అయితే తన కొడుకు అలాగే తన భార్య ఇద్దరు తనని మోసం చేశారు అని చెప్పనని ఇంకా అక్కడైతే అర్థమవుతుంది. ఇన్ని రోజులు భద్రావతి కూడా ధీరజ్ తన మెల్ల తాళి కట్టి తన జీవితాన్ని నాశనం చేశాడు అనుకున్న భద్రావతి కూడా ధీరజ్ ఇంత మంచి పని చేశాడా, నా కోడల జీవితాన్ని కాపాడా అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ మంచిగా మారిన ఇంకా రామరాజు అయితే మాత్రం అలాగే ధీరజ్ని వేదవతిని అయితే మాత్రం ఇంకా వాళ్ళిద్దరు మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అంటే ఏంటి బుజ్జమ్మ ఎప్పుడు ఏ విషయం నా దగ్గర దాచిపెట్ట, నువ్వు ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టి ఇదంతా చేసావా నువ్వు అని చెప్పనంటే తను ఒక ఆడపిల్ల జీవితం అండి, నా కొడుకు కాపాడాలని చెప్పనని అనుకున్నాను అని అంటుంది.